లో ఈ అమృతం సరిగ్గా పెరగడం లేదు. అవునండి, కరేపాకు. నేను కరేపాకుని అమృతంలా చూస్తాను. ఎందుకంటే మనకి దగ్గరలో ఇంట్లో పెరటిలో అందుబాటులో ఉండే ఒకే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మొక్క అని చెప్పొచ్చు. ఇది కంటికి జుట్టుకి చాలా మంచిది, అలాగే శరీరంలో కూడా చాలా మంచిది. కానీ దీని వాల్యూషన్ ఎలా అంటే ప్రతి మనిషి కూడా కరేపాకు మొక్క లాంటి వాడే. కరేపాకులాగా ప్రతి అవసరానికి వాడుకుంటారు సువాసన వచ్చినంతసేపు. తర్వాత కూరలో కరేపాకు వేరి పాడేసినట్లు మనని కూడా అవసరం తీరిపోయాక మనుషులు అలాగే విసిరి పాడేస్తారు. అవసరానికి మనిషి కావాలి, ఆరోగ్యానికి కరేపాకు కావాలి. ఇవి రెండు చాలా మంచివి. మనిషిని మంచితనంతో చూస్తే ఎంత ఉపయోగపడతాడో కరేపాకుని ఎంత వాడితే అంత ఆరోగ్యానికి పనిచేస్తుందని నేను అనుకుంటాను. వీటి నిండా ఈ మధ్యకాలంలో చుక్కలు చుక్కలుగా ఎక్కువగా తెగులు రోగం రావడం అవుతుంది. దానివల్ల చాలామంది కరేపాకును వాడాలంటే కూడా పెరట్లో ఉన్నా కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కువగా పెరిగేటప్పుడు అలా చుక్క స్టార్ట్ అయినప్పుడు కొమ్మల్ని కత్తిరించేసేయండి. అలా కత్తిరించేసి మళ్ళీ వాటర్ పెట్టినట్లయితే చక్కగా చిగుర్లు వేసుకుంటూ మళ్ళీ వచ్చేస్తుంది మహావృక్షం మహాతల్లి. ఈ బంగారు కరేపాకు తల్లికి ఎంత రుణపడిపోవాలో మనం. ఎంతటి మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుందో, చక్కటి రుచిని సువాసనని ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఒక్కసారి మనం వేసి కొంచెం ఏరు బలపడేదాకా చూసుకున్నామంటే ఆ తర్వాత మన కూరలో గుమగుమలాడే కరేపాకు మన పెరట్లోనే దొరుకుతుంది. ఎప్పుడైనా సరే కరేపాకుని తీసి పడేయకండి. మనిషి అవసరాన్ని బట్టి వాడుకుని తర్వాత విసిరి పడేయకండి. రెండు ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటాయి ఆరోగ్యానికి. ఏమంటారు? మనసుకి మనిషికి కూడా. థ్యాంక్ యూ. బాయ్.